శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అచతుర్వదనో బ్రహ్మ విబాహురపరో హరి అపాలలోచన శంభు భగవాన్ బాదరాయణః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 ఇప్పుడు మనం 176వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ధరా ధరసుత ధన్య ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక. ధరా ప్రథమం, ధరసుత ద్వితీయం, ధన్య తృతీయం, ధర్మిణి చతుర్థం, ధర్మవర్ధిని పంచమం, లోకాతీత షష్ఠం, గుణాతీత సప్తమం, సర్వాతీత అష్టమం, శమాత్మిక నవమం. నవపది అయం శ్లోకః. ధరా, ధర అంటే ఎవరండి? భూమి, భూమాత. ఇంతకుముందే అనుకున్నాం కదా నిన్నటి రోజున. జన్మమాత, గోమాత, భూమాత, దేశమాత, వేదమాత, తర్వాత దేశమాత. పంచమాతలు నిత్యస్మరణీయులు, ప్రాతస్మరణీయులు. వాళ్ళని తల్లి ఎప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. అంటే ధర. అదేగా అనుకున్నాం మనం. నిద్ర లేచి నేల మీద అడుగుపోయేటప్పుడు ఏం చెప్తాం? సముద్రవసనే దేవి పర్వతస్థాన మండరే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అమ్మా భూమాత, నేను నీపై అడుగు పెడుతున్నాను. సముద్రమే నీ వస్త్రము, పర్వతములు నీ యొక్క క్షీరములు. అలాంటి శ్రీ మహావిష్ణువు యొక్క పత్నిమైనడు నీకు నమస్కారము. నమస్కారం చేసి అడుగు పెట్టాలి. అప్పుడు భూమాత యొక్క అనుగ్రహం కలుగుతుంది. సస్యశ్యామలతో అమ్మవారి అనుగ్రహమే కదా. శక్తి స్వరూపాలన్నీ, శక్తి స్వరూపాల్లో అమ్మవారు ఒకరు. మనం పూజా కార్యక్రమాలు చేసేప్పుడు దంపతులను పూజిస్తుంటాం. అందులో అమ్మవారి రూపం ముందు వస్తుంది. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః. ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యా నమః. ఓం శ్రీ వాణి హిరణ్యగర్భాభ్యా నమః. ఓం శ్రీ శచీపురంధరాభ్యా నమః. ఓం శ్రీ అరుంధతి వశిష్ఠాభ్యా నమః. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః అని పరస్పర తపస్సంపత్ఫలాయిత పరస్పరం. ఒకరి కోసం ఒకరు తపస్సు చేసి దంపతులైన ఆ పుణ్య దంపతులను, పుణ్యమూర్తులను, ఆ దంపతులను స్మరించుకుని అప్పుడు మనం పూజా కార్యక్రమాలు మొదలుపెడతాం. అందులో ప్రథమ స్థానం ఎవరికుందండి? లక్ష్మి. ద్వితీయ స్థానం ఉమా. తృతీయ స్థానం వాణి. చతుర్థ స్థానం అరుంధతి. శచి. పంచమ స్థానం అరుంధతి. షష్ఠ స్థానం సీత. శక్తి స్వరూపాలే ముందున్నాయి. తల్లిదండ్రులు, తల్లి, యువతి యువకులు, యువతి, భార్యాభర్తలు, భార్య, ఇవన్నీ కూడా మాతాపితలు, మాత ముందు శక్తి స్వరూపం. సర్వం జగన్మాతృ స్వరూపమేవ. తర్వాత ధర్మిణి. ధర్మిణి అంటే ఏంటి? మన యొక్క కర్తవ్యం, మన యొక్క కర్తవ్యాన్ని నిర్వహింపజేస్తూ ఉంటారు అమ్మవారు అదృశ్యంగా ఉండి. ధర్మస్వరూపిణి ధర్మిణి. ధర్మిణి ధర్మస్వరూపిణి. ధర్మవర్ధిని. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణుషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు అని శాంతిమత్తాలు చదువుతుంటాం. అంచేత అమ్మవారు ధర్మవర్ధిని, వర్ధిని, ధర్మవర్ధిని, ధర్మాన్ని వృద్ధి చేస్తుంటారు. ధర్మ సంరక్షణ అమ్మవారి బాధ్యత. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి ధర్మాన్ని రక్షించి కాపాడి అభివృద్ధి చేస్తుంటారు కనుక ధర్మవర్ధిని. లోకాతీత. లోకాతీత అంటే ఏమిటి? అన్ని లోకాలను అధిగమించింది కైలాసం. భూలోక, భౌలోక, స్వర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాలు దాటిన తర్వాత ఉమామహేశ్వరుడు అద్భుతమైన ఆ లోకం ఉంటుంది.
అదే అద్భుతమైన మణిద్వీపం. గోలోకానికి పైన ఉంటుంది. అక్కడే అమ్మవారు ఉంటారు, స్వామివారు ఉంటారు. అంటే లోకాతీత, గుణాతీత. గుణములు ఏంటండి? 3 గుణాలు: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణం అంటే మంచితనం, రజోగుణం అంటే గర్వం, తమోగుణం అంటే మూర్ఖత్వం. ఈ 3 అప్పుడప్పుడు వస్తుంటాయి, ఒకదాని తర్వాత వస్తుంటాయి, ఒకసారి 3 వస్తుంటాయి, ఆవేశిస్తుంటాయి మనల్ని. ఎందుకని మనం మానవులం గనక, శరీరం ఉంది గనక. అమ్మవారు అశరీరి, నిరాకారిణి. మరి ఆకారమే లేని వాళ్ళకు గుణాలు ఉంటాయా? అది అమ్మవారిని ఉన్నారు గుణాతీత, సత్వరజస్తమో గుణాలను అధిగమించి ఉన్నవారు. సర్వాతీత, సర్వం అతీత్య వర్తతే, ఇది సర్వాతీత, అన్నిటినీ అధిగమించి ఉన్నారు. చరాచర జీవులను అధిగమించి ఉన్నారు, చతుర్దశ భువనాలను అధిగమించి ఉన్నారు, త్రిమూర్తులను అధిగమించి ఉన్నారు. అమ్మవారి అనుగ్రహంతోనే అవన్నీ కూడా వాళ్ళ బాధ్యతలను నిర్వహిస్తున్నాయి. సర్వాతీత అంటే విశ్వవ్యాప్త స్వరూపిణి అని అర్థం. శమాత్మిగా, శం భవతు, శం అంటే శాంతి, శాంతి కలుగునుగాక. ఇక్కడ ఏం చెప్పారు? శం ఆత్మిగా, శమమే అమ్మవారి యొక్క స్వరూపము. ఇక్కడ 2 అర్థం ఉంది. శమ ఆత్మిక, శం ఆత్మిక, 2 రకాలుగా చెప్తుని. శం ఆత్మిక శాంతి స్వరూపిణి, శమ ఆత్మిక. శమ అంటే ఇంద్రియ నిగ్రహత్వము, మనోనిగ్రహత్వము. శమశ్చిత్త ప్రశాంతత. ధరసుత అంటే ఏమిటండి? ధర అంటే ఏమిటి? భూమిని ధరించేది. ఏమిటి? పర్వతం. పర్వతం యొక్క కుమార్తె. పర్వతస్య పుత్రి పార్వతి. పర్వతాలకు అధిరాజు ఎవరు? అధినాయకుడు హిమవాన్. హిమవత పుత్రి హైమవతి. అంటే ధరసుత అంటే పర్వతపుత్రి, హైమవతి. తర్వాత ధన్య అంటే కృతార్థురాలు, సుకృతి. ఎవరైతే ఎటువంటి దోషాలు లేకుండా ఉంటారో వాళ్ళు ధన్యులు. నా జన్మ ధన్యమైందండి అమ్మవారి అనుగ్రహంతో అంటాం. అంటే దోషాలన్నీ తొలగిపోయాయండి అని అర్థం. అమ్మవారు ఎప్పుడు ధన్యురాలే. ధన్యత్వం ఉంది కనుక అమ్మవారు ధన్యత్వం ఇస్తున్నారు మనకు. ధనవంతుడిని అడిగితే ధనం ఇస్తాడు, విద్యావంతుడిని అడిగితే విద్యనిస్తాడు, జ్ఞానిని అడిగితే జ్ఞానం ప్రసాదిస్తాడు. అమ్మవారు ధన్యత్వం కలిగిన వారు కనుక మన అమ్మవారిని ప్రార్థిస్తే ధన్యత్వాన్ని కలిగిస్తారు. సరే, మిగతా చెప్పుకున్నాం కదా. ధర్మిణి. ఓం ఐం హ్రీం శ్రీం ధరాయే నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం ధరసుతాయే నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం ధన్యాయే నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం ధర్మిణ్యే నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం ధర్మవర్ధిన్యే నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లోకాతీతాయే నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం గుణాతీతాయే నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వాతీతాయే నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శమాత్మికాయే నమో నమః.